శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. వాస్తుశాస్త్రంలో మన జాతచక్రంలో ఉండే కాంబినేషన్కి వాస్తుకి ఉన్నటువంటి లింకు, మనకి జాతకపరంగా ఎదుగుదల లేదు అంటే మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జాతకచక్రం నిర్మితమవుతుంది. దానికి తోడు గనక మనం తెలియకుండా ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధించిన దోషాలు చేస్తున్నట్లయితే అది ఇంకొంచెం దాని యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు వాస్తులో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చాలామంది అప్పులు పాలైపోతున్నామండి, మా లైఫ్లో అర్థం కావట్లేదు, గొడవలు పెరుగుతున్నాయి, అప్పులు రోగాలు ఉంటున్నాయి, అది ఈ జాతచక్రంలో ఏ దోషం ఉందో అర్థం కావట్లేదు, లేనట్లయితే గృహంలో ఏ దిశలోకి మేము దోషం చేశామో దాని ద్వారా వస్తుందా అనేటువంటి బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే మొట్టమొదటిగా మీ యొక్క జన్మజాతకంలో 6వ అధిపతి అంటారు, షష్టమాధిపతి 6th లార్డ్ గనక పాడైతే, అది బుధుడు సంబంధంగా పాడైతేనేమో అప్పులు, శని సంబంధంగా పాడైతేనేమో రోగాలు, కుజ శని బుధ కాంబినేషన్స్లో గనక పాడైనా లేదా కుజుడు సింగిల్గా పాడైనా శత్రుత్వాలుగా పెరుగుతూ ఉంటుంది మీ షష్టమ స్థానం. మరలా అక్కడ రవి అయితే తండ్రితో శత్రుత్వాలు, చంద్రుడైతే తల్లితో శత్రుత్వాలు, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇదంతా మీరు పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ ఆధారంగా వచ్చాయి. తండ్రి ఎందుకు శత్రువుగా ఉన్నాడు, తల్లి ఎందుకు శత్రువుగా ఉంది, అన్నదమ్ములు ఎందుకు శత్రువుగా ఉన్నారంటే పూర్వజన్మల్లో మీకు తెలుసో తెలియకో ఏదో దోషం చేశారు. దీన్ని తగ్గించుకోవడానికి మొట్టమొదటి మార్గం వాళ్ళతో కూల్గా కామ్గా ఉంటూ ఫైన్ అనుకొని దూరంగా ఉండడం మంచిది. ఇంకా ఎక్కువగా గొడవ పడుతూ ఉంటే అది జన్మలకు తీసుకెళ్తూ ఉంటుంది, ఇది సత్యం. రెండవ విషయం ఏమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అనే మంత్రం మీకు చాలా మటుకు గొడవల్ని తగ్గిస్తుంది. లేదా విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, ఇది చాలా 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 అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఇక ముఖ్యంగా మనకి ఎందుకు గొడవలు అవుతుంటాయి, కారణం ఏమిటి అంటే ఇక్కడ గొడవలకి రకరకాల మార్గాలు ఉంటాయి వాస్తులో, అంటే రకరకాల కారణాలు ఉంటాయి. భార్యతో గొడవ అవుతుందండి ప్రతిసారి, నైరుతి దోషం ఉంటుంది, అంటే సౌత్ వెస్ట్ బెడ్రూమ్. చాలామంది తెలియక ఇళ్లల్లో సౌత్ వెస్ట్లో మనకి బాత్రూమ్స్ పెట్టేసుకుంటారు, లేదా బీరువా పెట్టుకుంటారు. బీరువా మంచిదే కదండి, బరువు మంచిదే అంటారు, కానీ బీరువాకు ఒక అద్దం ఉందనుకోండి, సౌత్ వెస్ట్లో మీరు దోషం జరిగింది, సౌత్ వెస్ట్ పెరిగిన ఫలితం వస్తుంది. ఏమవుతుంది, సౌత్ వెస్ట్ అనేటువంటిది మీ యొక్క టాలెంట్, నైరుత్యతో శస్త్రగారని చెప్పారు. అంటే నైరుతిలో మీరు ఎప్పుడైతే అద్దం ఉందో, నైరుతిలో పెట్టుకోవాల్సినవి ఏమిటి, అక్కడ మీ శస్త్రములు పెట్టుకోవాలి, అంటే మీరు చేసే పనికి సంబంధించి పెట్టుకోవాలి. అక్కడ మీకు దోషం ఏర్పడింది అంటే అక్కడ జరిగేటువంటి ఫలితాలు ఏమిటి, అక్కడ మీరు తప్పిదం జరిగింది. కాబట్టి నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో వేరే గ్రీన్ కలర్ రాకుండా చూసుకొని ఎల్లో క్రీమ్ కలర్స్ ఉంటే చాలా 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 మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే బాగా భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు ఒక లవ్ సింబల్లా పెట్టి అక్కడ దాని మీద మీ ఇద్దరివి చిన్న ఫొటోస్లా పెట్టుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆగ్నేయ దోషం ఉంది, అప్పుడేమవుతుంది, స్త్రీలతో గొడవలు, ధనం నశించడం వల్ల ఇబ్బంది, లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉన్నాయి, ఎక్కువ అప్పులు అవుతూ ఉంటాయి. ఎందుకంటే కుబేర స్థానంగా చెప్పారు శాస్త్రంలో. ఉత్తరానికి కుబేరుడు కారకుడు, ఉత్తరానికి బుధుడు కారకుడు, బుధుడు వ్యాపారాలకు కారకుడు, అప్పులకు కారకుడు. బుధకుజులు ఇద్దరు కలిపి పాడితే మరింత ఎక్కువ అప్పులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఓం అపర్ణాయై నమః అని మీరు కనుక చూసుకున్నట్లయితే బుధగ్రహ ప్రభావం తగ్గుతుంది, మీరు అనాలోచితంగా చేసేటువంటి అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు. చాలామంది ఏంటంటే ఒక గృహం, అది అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది. అదేమిటి అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, అదేవిధంగా ఈశాన్యము, ఆగ్నేయము, వాయువ్యము, ఈ ఫేసింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్సు, ఇందులో పలానాది మంచిది పలానాది చెడ్డది అనేటువంటి జనరల్ స్టేట్మెంట్లా కాకుండా అసలు మీ పేరుకి వర్గు నిర్ధారణ అంటారు, ఆ వర్గు పరంగా అసలు మీ పేరుకి ఏ ఫేసింగ్ పనికి వస్తుంది, అది చాలా 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 ఇంపార్టెంట్. అది మీ యొక్క లైఫ్ని ఒక మలుపు తిప్పుతుంది.
మీరు ఒకవేళ బ్యాడ్ టైంలో ఉన్నా, అంటే ఒక పలానా మహాదశ నడుస్తుందండి, ఏంటో నా టైం బాగాలేదు, కానీ వర్గుపరంగా మీరు సరైన దీంట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది సెట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ విషయం, ఎప్పుడు కూడా వాస్తు అనగానే మనం వాస్తు పండితులు వస్తారు, ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటికి రండి. చాలామంది ఏమంటారంటే తెలియక అన్నీ కూల్చేసేయండి, గోడ తీసేయండి, రూమ్ తీసేయండి అంటుంటారు. అది కేవలం చాలా ప్రమాదకరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు తప్ప అదర్వైజ్ దానికి రెమెడీ అనేటువంటిది ఉంటుంది. అది రంగుల రూపంలో ఉంటుంది, మెటల్స్ రూపంలో ఉంటుంది, చిన్న చిన్న ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, కొద్దిగా పాటిస్తానండి, మరి ఎక్కువగా పాటించడం అంటూ ఉంటారు. అది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని కొద్దిగా చదువుకోనన్నా ఎక్కువేం చదవద్దని అంటారా, కొద్దిగా ప్రిపేర్ అవ్వచాలు ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్దు అంటారా? అనం కదా. ఎగ్జామ్స్ విషయంలో మంచి మార్క్స్ రావాలంటున్నాం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, వెళ్ళినప్పుడు కొంచెం చదువుకున్నారండి, ఏదో ఎంబీబీఎస్లో ఒక 10 పేపర్లు చదివారు, అయినా పర్లేదు మనం వెళ్ళిపోతాం మనం. ఎందుకు? పూర్తిగా తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తాం అనుకుంటామో, మనం కూడా వాస్తు గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మీరున్న ఇంట్లో అనుకోండి, తెలిసిపోతుంది నెగటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో, పాజిటివ్ ఎనర్జీ ఉందనే విషయం ఎలా తెలుస్తుంది అంటే, ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మయ్య, నేను ఒక సేఫెస్ట్ జోన్లోకి వచ్చాననే ఫీలింగ్ వచ్చింది మీకు, నేను చాలా సురక్షితంగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ ఉంది, నేను చాలా ప్రశాంతంగా ఉన్నానని ఫీలింగ్ ఉంది మీ ఇంట్లోకి మీరు వెళ్ళగానే అనగానే, దట్ ఈజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉన్నాయని అర్థం. అలా కాకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మనసు అంగీకరించక, వెళ్ళిన తర్వాత సరిగా మీకు ఏదో తెలియని ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటే, ఆ యొక్క గృహంలో ఖచ్చితంగా మీకు అది సపోర్ట్ చేయట్లేదు. ఏదో తెలియని ఒక బాధ, ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. అందుకే చూడండి, మనం కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు అస్సలు బాగాలేనండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు మారాక చాలా బాగుందంటారు. ఇంకొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి, అనవసరంగా నేను ఖాళీ చేసి బయటకు వచ్చానంటారు. అంటే దీని అర్థం ఏమిటంటే, ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయట్లే. ఆ ఇల్లు దోషం ఉందని రూల్ ఏం కాదు అక్కడ. మీకు వర్గు సరిగ్గా లేదనుకోండి, అటువంటి ఇంటిలోకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు అర్థం చేసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇంట్లో ఎప్పుడు కూడా పొరపాటును కూడా, ఇంట్లో ఎవరో గతించారు, సంవత్సరం పాటు మానేస్తారు చాలామంది. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణాలండి. సంవత్సరం పాటు దీపారాధన చేయడమే మానేస్తారు, అది తప్పు. 11వ రోజు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంట్లో నిత్య దేవతారాధన, నిత్య నైవేద్యము, ధూపదీపాది పంచోపచార పూజ, షోడశోపచార పూజ మీ ఇష్టం, ఎలా అయితే అలా చేసుకోవాలి. అలా కాదండి, ఎవరో చెప్పారు గుడికి వెళ్ళకూడదు, అలా లేదు. ఎందుకంటే గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. 11వ రోజు తర్వాత మనం గుడిలో నిద్రపోతాంగా, ఆలయంలో అంటే దాని అర్థం ఏమిటి? వెళ్ళాలని అర్థం. ఆలయానికి వెళ్ళొచ్చు, ఇంట్లో నిత్య దేవతారాధన పూజ చేసుకోవచ్చు, పితృదేవతారాధనలు చేసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. పెద్దవి కంకణాలు కట్టుకునేలాంటివి మీ ఇంట్లో వాళ్ళు, మీ సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే తప్పితే బయట ఎవరో మీకు రిలేషన్ అవుతారు, అప్పుడు అస్సలు తప్పే లేదు. ఇంట్లో ఎటువంటివైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇంట్లో మీరు వీలైనంత మట్టుకు ఏదో ఒక స్తోత్రాన్ని పఠనం చేయండి. దాని ద్వారా ఇల్లు బాగా ఎనర్జైజ్ అవుతుంది. ఏదో ఒకటి విష్ణు సహస్రనామాల, శివ సహస్రనామాల, లలితా అమ్మవారి భక్తులైతే లలితా సహస్రనామాల, మెయిన్గా రోజుకు ఒక్కసారైనా సరే మీరు ఆ నామాలు చూడడానికి, నామాలు కానీ మోస్ట్ పవర్ఫుల్ అవి. అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కనీసం ఒక 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, కనీసం సంవత్సరానికి ఒక్కసారి అయినా సరే ఏదైనా ఒక భజన లాంటిది కానీ, అంటే ఎక్కువ మనం ధనం ఎక్కువ ఖర్చు పెట్టి హోమాలు చేసుకోలేమన్నప్పుడు నలుగురిని పిలిచి ఒక భజనలాగా, లేకపోతే ఒక పారాయణము, లేకపోతే ఒక హోమము, లేకపోతే నలుగురిని పిలిచి ఏదైనా ఒక భోజనం పెట్టడమైనా చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది. శ్రీమాత్రే నమః.